పరంగా అమ్మాయి అబ్బాయి పరంగా అంతా బాగుంటుంది. బట్ జాతకం ఎక్కడో దోషం ఉందనుకోండి, ఏంటి దాని ఇప్పుడు ఎంత వాళ్ళు హ్యాపీగా చేసినా కూడా అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ ఇస్తుంది కదా. మరి అలాంటప్పుడు మనం దాన్ని ముందుగానే ప్రివెంట్ చేసుకుని అక్కడికి ఆపుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎక్కువ ఏంటంటే 100లో మాత్రం ఎందుకో తెలియదు ఈ జనరేషన్ ఒక 70% తీవ్ర స్థాయిలో ఉన్నాయి దోషాలు, బాగా ఎక్కువ ఉంటున్నాయండి. అసలు ఎంత అర్జున్ చెప్పకూడదు కలి ప్రభావం అది తెలిసిందే కదా, అది కలి ప్రభావం. అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా ఇప్పుడు చూడండి చాలా వ్యత్యాసం వచ్చేసింది జనరేషన్స్ విపరీత ధోరణిలో ఉంటున్నారు మీరు అన్నట్లు. హలో, మా బాబుకి మ్యాచెస్ చూస్తున్నామండి, ఎప్పుడు పెళ్లి అవుతుంది చెప్తారని చేశానండి. తప్పకుండా చెప్పమంటారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4 ఏప్రిల్ 1997 ఏప్రిల్ నెల అండి. 97 1997 సంవత్సరం. టైం చెప్పండి. 10:30 PM రాత్రి. 10:30 PM. ఓకే, రాత్రి. ఓకే, ఏ ఊర్లో పుట్టారమ్మా బాబు? బాబు ఒంగోలు దగ్గర అండి, సింగరాయకొండ అని. ఓకే, ఒంగోలు దగ్గర. అమ్మా బాబు పేరేంటి అన్నారు? ఏంటండి బాబు పేరు? సాయి అఖిల్ అండి. సాయి అఖిల్. సరేనమ్మా, మీరు గురువు గారు చెప్తారు ఇప్పుడు మీ బాబు గురించి. మీరు ఏ డౌట్ అడగాలనుకుంటున్నారో అడగండి. ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అనేది అడుగుదాం అనుకున్నానండి. మాట్లాడండి అమ్మా. హలో, బాబుకి ఇప్పుడు మ్యాచెస్ చూస్తున్నామండి, ఎప్పుడు మ్యారేజ్ అవుతుందండి? ఓకే, ఒక్క నిమిషం అమ్మా. ఒకసారి మళ్ళా చెప్పండి అమ్మా డేట్ ఆఫ్ బర్త్. 4/4/97. 4/4/97 అండి. ఓకే, టైం అమ్మా? రాత్రి 10:40 PM. 10:30. 10:30 PM. పుట్టింది సింగరాయకొండ ఒంగోలు దగ్గర అన్నమాట. ఓకే అమ్మా. ఏం చేస్తున్నాడు బాబు? సాఫ్ట్వేర్ చేస్తున్నాడండి. ఎక్కడుంటారమ్మా? మేము విజయవాడ ఉండేది. బాబు కూడా విజయవాడలోనే ఉంటారా? బాబు కూడా విజయవాడలోనే ఉన్నాడు. ఓకే, ఒక నిమిషం అమ్మా చెప్తున్నాను. 4/4/97 10:30 సింగరాయకొండ. బాబు నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం, కుంభరాశి అమ్మా. అవునండి, కుంభరాశి, వృశ్చిక లగ్నం. మంచి జాతకుడు, మంచి ఉద్యోగస్తుడు, ఉద్యోగస్థానం ఎక్సలెంట్ గా ఉంది. వివాహ స్థానం మీద మాత్రం కొద్దిగా శని దృష్టి ఉంది, కొద్దిగా దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది చిన్నగా. అంటే మేము పంతులు గారు చెప్పారనమాట, దానాలు అలా ఇవ్వండి మంచిది అని, అవి చేసాము. ప్రస్తుతం అయితే 2022 జూలై నుంచి బాగాలేదమ్మా ఇతనికి. 2022 నుంచి బాగోలేదు. జూలై నుంచి బాగాలేదు, 2022 జూలై నుంచి బాగాలేదు. అంతకుముందు బాగా నడిచింది కానీ 2022 జూలై నుంచి కొద్దిగా బాగాలేదు. ప్రస్తుతం ఇప్పుడు వచ్చే సంవత్సరం జూలై తర్వాత నుంచి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా బాగా టెస్టింగ్ పీరియడ్, అంటే బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు ఉద్యోగ పరంగా కూడా అన్ని చోట్ల స్ట్రగుల్ అవుతున్నాడు. డివైన్ పవర్ కూడా కొద్దిగా తగ్గింది, దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం టైంలో బాగాలేదమ్మా. వచ్చే సంవత్సరం ఫిక్స్ అవుతుంది మ్యారేజ్. ఈ సంవత్సరం అయితే వివాహ యోగం లేదు. అంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దమ్మా. ఉన్నది చెప్తున్నాను, దానిలో ఇదేం లేదు. అంటే మీకేదో నెగిటివ్ చెప్పాలని నా ఉద్దేశం కాదమ్మా, అది అర్థం చేసుకుంటారు. అంటే కొంతమంది పబ్లిక్ గా చెప్తే ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్తున్నానమ్మా, అంత వేరేలాగా అనుకుంటాను. అలా కాదు, ఉన్న విషయం తెలుసుకోవాలనే చేశాను అన్నమాట. అదే అమ్మా, పని చేయండి. వచ్చే సంవత్సరం ఎప్పుడు తర్వాత బాగుంటుందండి? వచ్చే సంవత్సరం మే నుంచి బాగుందండి. మే నుంచి బాగుంటుంది. ఇప్పుడు మా ఉద్యోగం చేసే అమ్మాయి వస్తుందో, ఎలాంటి అమ్మాయి అయితే మాకు కుదురుతుంది అనేది తెలుస్తుందండి? అదే అండి, మామూలు ఎక్కువ ఉద్యోగం చేసిన అమ్మాయి వచ్చే అవకాశం ఉందండి. మంచి జాతకుడు. మీరు ఒక పని చేయండి, ఒకటి ఈ బాబు చేత ఒకటి కనకపుష్యరాగం ఒకటి చూపుడు వేలకి పెట్టించండి అమ్మా. చూపుడు వేలకు ఎన్ని క్యారెట్లు అని అలా ఉంటుంది కదండి? ఒక 4 క్యారెట్లు పెట్టించండి. దేనిలోనండి చేయించాలి?
గోల్డ్ లో చేయొచ్చండి. ఒకవేళ గోల్డ్ లో స్తోమత లేకపోతే పంచలోహాల్లో చేయొచ్చు, లాకెట్ లాగా వేయండి. పంచలోహాలు వేలికి కూడా పెట్టుకోవచ్చు, కానీ అది కొద్దిగా ఎలర్జీలు కొద్దిగా అలా వచ్చే అవకాశం ఉంది. అందుకని దాంతో చేస్తే లాకెట్ లాగా వేసి మెడలో వేయండి. శక్తి ఉంటే కనుక గోల్డ్ లో చేయొచ్చు, చూపుడు వేలికి పెట్టండి, బాగుంటుంది. సరేనండి. అంటే ఇప్పుడు గోల్డ్ లో చేయించుకోవాలంటే దానికి కూడా 4 క్యారెట్లు వాడాలి. 4 క్యారెట్లు అదే కనకపుష్య రకం పెట్టాలమ్మా. గోల్డ్ లో మంచిగా చేయించుకోండి, చేయించుకుంటే బాగుంటుంది. సిలోన్ పెట్టుకోండి, కొద్దిగా కాస్ట్లీ అయినా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సిలోన్ స్టోన్ పెట్టండి, సిలోన్ కనకపుష్యరాగం. సిలోన్ పెట్టండి. బ్యాంకాక్ వద్దులేండి, 4 రోజులు లేట్ అయినా మంచి స్టోన్ పెట్టుకోండి, లైఫ్ లాంగ్ ఉంటుంది ఇంపాక్ట్, ఎప్పటికీ ఉపయోగపడుతుంది అది. సిలోన్. ఓకేనమ్మా. ఎక్కువ ఈశాన్యం వైపు నుంచి అలా వచ్చే అవకాశం ఉందండి. తూర్పు వైపు నుంచి కానీ తూర్పు ఈశాన్యం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్ అదే ఆ కార్నర్ లోనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం ఇటువైపే వస్తాయి. అంటే అసలు ఐడియా ఏమైనా ఉందండి విజయవాడకి ఇటువైపు అంటే మీరు ఏమైనా చెప్పగలుగుతారా, లేకపోతే ఏమన్నా కనుక్కుంటారా? అదేలేండి, అక్కడ దగ్గరలో ఈశాన్యం వైపు అంటే ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో మ్యాప్ చూడండి, మ్యాప్ చూస్తే తెలిసిపోతుంది కదా. సరేనండి. శుభం. మంచి సంబంధం రావాలి.